వెల్కమ్ టు పద్మినీస్ కిచెన్ అండ్ బియాండ్ అండి. ఇవాళ మటన్ కర్రీ చేసుకుందామండి. అంతేకాదు మటన్తో ఒక సూపు, దాన్ని మాంసం చారు అంటారని మేము రెస్టారెంట్కి వెళ్తే మాకు సర్వ్ చేశారండి. అది తిన్నాక నాకు చాలా నచ్చి అది ఇంట్లో ట్రై చేశాను. ఇది 1/2 kg మటన్ అండి. ఉప్పు కారం పసుపు రాసుకొని, అంటే బాగా క్లీన్ చేసుకున్నాక ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి దాన్ని అలాగా ఒక 1/2 అవర్ మ్యారినేషన్కి వదిలేయాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఉల్లిపాయ, అంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని కుక్కర్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్లో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని, బాగా వేగాయి ఉల్లిపాయలు మెత్తపడ్డాయి అని అనుకున్న తర్వాత ఈ మటన్ ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ని దాంట్లో వేసుకొని బాగా కలిపెట్టుకుందాం. అలా కంటిన్యూస్గా మనం తిప్పుతూ ఉండాలండి, కంటిన్యూస్గా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసుకుందామండి. 2 గ్లాసులు నీళ్లు పోసుకోవచ్చండి, ఎందుకంటే అప్పుడే కదా మనం ఆ మాంసం చారు చేసుకోగలుగుతాము. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి వేయడం వల్ల ఒక బెనిఫిట్ ఉందండి. ఎప్పుడైనా మటన్ కూర వండుతుంటే దాంట్లో ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటే మటన్ తొందరగా ఉడుకుతుందండి. ప్లస్ టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు హైలోనే పెట్టుకొని ఉంచుకొని 6-7 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకుందాం. చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి. ప్యాన్లో ధనియాలు, ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, ఒక 4-5 యాలకులు, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు ఉన్న 4-5 బాదం పప్పులు వేసుకుని బాగా కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉందామండి. మన దగ్గర బిర్యానీ ఆకు ఉంటే అవి కూడా ఒక 2-3 ఆకులు కూడా దాంట్లో వేసుకుంటాం. 2 టీ స్పూన్స్ గసగసాలు కూడా వేసుకుందామండి. ఎండి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. లేదు అంటే నా దగ్గర ఎండి కొబ్బరి పొడి ఉందండి, అది కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుని పక్కన మిక్సీ జార్లో వేసుకుని చల్లారడానికి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 ఉల్లిపాయలు కోసి ఫ్రై చేశాను. 2 టమాటాలు వేసుకుని అలాగ ఫ్రై చేసుకుని, కారం ఇందాక సగం వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఎంత కారం కావాలో అంత కారం, ఉప్పు పసుపు వేసుకుని ఫ్రై చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం. ఇదంతా కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి. అంతేకాదండి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు పేస్ట్ చేసుకుని పెట్టుకుందామండి. మెత్తటి పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక మనం కుక్కర్లో చల్లార్చుకున్న మటన్ ఒకసారి చూసుకుందామండి. చూసారా, బాగా ఉడికి చల్లారింది. సూప్ లాగా అంతా పైకి వచ్చింది. దాన్ని శుభ్రంగా ఫిల్టర్ చేసేసుకుందామండి. ఒక గిన్నెలో ఫిల్టర్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకుందామండి. ఇందులో వేసుకుని అదిగోండి ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్న సూపు దాంట్లో 25% దీంట్లో కలిపేసుకుందాం. ఫ్రై చేసిందైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది అని అనుకున్నప్పుడు దానిలో ఇందాక ఉడికిపెట్టుకున్న మటన్ ముక్కలు అందులో వేసుకుందామండి. వేసుకుని కొంచెం ఫ్రై చేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. బాగా కలపెట్టుకుందామండి. ఒక మంచి గ్రేవీలా వస్తుంది మటన్ ఇగురు, చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనకు ఒకసారి టేస్ట్ చూసుకుని కారం ఉప్పు పసుపు చెక్ చేసుకుందామండి. కారం ఉప్పు తక్కువైందనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ 90% కుక్కర్లో ఉడికిపోయింది కదండి, జస్ట్ 10% ఉడికితే సరిపోతుంది. చూసారా ఎంత క్రీమీగా రిచ్గా ఉందో టెక్స్చరు. మటన్ ముక్కలు కూడా చాలా చక్కగా మెత్తబడిపోయాయి. ఈ మాంసం చారు లాస్ట్లో వీడియో తీయడం సరిగ్గా అవ్వలేదండి. జస్ట్ ఇది బాగా బాయిల్ చేసుకుని కొంచెం నిమ్మకాయ పిండి పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకుని మరిగించుకుంటే అయిపోతుందండి. అదిగోండి వేడి వేడి అన్నంతో ఈ మటన్ గ్రేవీ ఆ మాంసం చారు వేసుకుని తినండి, టేస్ట్ అదిరిపోద్ది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు.
అసలు ఒకసారి ఈ గ్రేవీ ట్రై చేయండి. చపాతీల్లో కానీ రైస్లో కానీ అసలు సూపర్ ఉంటుంది. సండే రోజు మనం